డిసెంబర్ 5న 'పుష్ప 2' మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే డిసెంబర్ 4థే యూఎస్‌లో ప్రీమియర్స్ పడతాయన్నమాట. సో, అప్పటికే మనకు టాక్ ఏంటి, మూవీ ఎలా ఉందో తెలిసిపోతది. బట్ ఏంటంటే సెన్సార్ వాళ్ళేంటంటే యూ బై ఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. సో, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మూవీ చాలా అంటే చాలా బాగుంది. సో, 'పుష్ప 1' కన్నా డబల్ ఉంది. యాక్షన్‌లో గానీ, ఎమోషన్స్‌లో గానీ, విజువల్స్ పరంగా కూడా, అలాగే స్టోరీ పరంగా కూడా చాలా గ్రాండియర్‌గా చాలా అంటే చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. అయితే నిన్న రీసెంట్ టైంలోనే అల్లు అరవింద్ గారు కూడా మూవీ చూశారంట. ఆయనకు కూడా బాగా నచ్చింది. సో, ఆయన ఏం చెప్తున్నారంటే ఫస్ట్ హాఫ్ మంచి ఎమోషనల్‌గా ఉంది. సో, కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ కూడా మంచిగా కుదిరాయి అనమాట అని చెప్తున్నాడు. అలాగే ఇంటర్వల్ బ్లాక్ అయితే చాలా అంటే చాలా హైలైట్ ఉందని చెప్పి ఆయన చెప్తున్నాడు. అయితే ఈ మూవీ డ్యూరేషన్ గురించి మీకు తెలిసే కదా, 3 hours 20 minutes డ్యూరేషన్ ఉంది. సెన్సార్ వాళ్ళు కూడా పెద్దగా ఏం కట్ చేయలేదన్నమాట ఈ మూవీలో. చిన్న చిన్న కట్స్ మేబీ 1 minute to 2 minutes వరకు కట్ చేసినట్టు తెలుస్తుంది. సో, పెద్దగా సీన్స్ కూడా ఎక్కువ మ్యూట్ చేయలేదు. అలాగే కట్టింగ్స్ కూడా లేవంట. సో, ఓవరాల్గా వీళ్ళు సెన్సార్కి మూవీ ఎలా పంపించారో మేబీ అలానే వచ్చేసింది. 95% అలానే వచ్చేసింది, పెద్ద కట్స్ అయితే ఏం లేకుండా. సో, వాళ్ళ రిపోర్ట్ కూడా బాగుంది కాబట్టి ఇప్పుడు మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి అనమాట. సో, ఏంటంటే ఇప్పుడు మూవీ సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఒక ఈవెంట్ జరగబోతుంది ముంబైలో, ఒక ప్రెస్ ఈవెంట్ జరగబోతుందంట. సో, ఓన్లీ ప్రెస్తో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు మూవీ టీం అని చెప్పి తెలుస్తుందనమాట. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎప్పుడు చేస్తారని చెప్పి దాని గురించి కూడా బాగా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ట్రై చేశారంట ఈవెంట్ చేయడం కోసం అని చెప్పి. యూసఫ్ కూడా గ్రౌండ్స్ కూడా ఉంది కదా, సో అక్కడ ట్రై చేశారు. బట్ అక్కడ పర్మిషన్స్ దొరకట్లేదు. అలాగే మన తెలంగాణలో ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదని తెలుస్తుంది. సో, ఇప్పుడు ఏంటంటే ఏపీకి షిఫ్ట్ అయ్యారంట. సో, ఏపీలో చిత్తూరులో చేయాలని చెప్పి మూవీ మేకర్స్ అయితే కొంచెం గ్రాండ్గా చేయాలని చెప్పి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ ఉందన్నమాట. అది కూడా November 13th మేబీ రేపు కానీ ఎల్లుండి సండే కానీ ఆ టైంలో చేయొచ్చు అని చెప్పి న్యూస్ ఉంది. సో, ఆల్రెడీ వర్క్ జరుగుతుందని చెప్తున్నారు. బట్ అఫీషియల్గా అయితే ఏం న్యూస్ రాలేదు మరి ఏపీలో చిత్తూరులో చేస్తున్నారని. సో, మరి చూద్దాం మరి ఒకవేళ ఏపీలో ప్రీలీజ్ ఈవెంట్ జరుగుతుందో లేదో అనేది సో మనకు తెలిసిపోతుంది ఈరోజు రేపో. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్గా 12,000 థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. సో, ఆల్రెడీ ఈ మూవీ బిజినెస్సే 1,000 కోట్ల పైన ఉంది. సో, అంత హైప్తో మూవీ వస్తుందంటే ఇంకా థియేటర్స్ లిస్ట్ కూడా భారీగా పెరుగుతుందనమాట. సో, ఇంకో విషయం కూడా ఏంటంటే టికెట్ రేట్స్ కొంచెం పెంచేశారని కూడా న్యూస్ వస్తుంది. బట్ దాని గురించి కూడా అఫీషియల్గా లేదు. మనకి ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత బుక్ మై షోలో టికెట్స్ రేట్స్ చూసి అప్పుడు తెలుస్తుందే తప్ప సో ముందుగా అయితే వాళ్ళు అఫీషియల్గా ఏం చెప్పట్లేదు. బట్ చూద్దాం మరి ఈ మూవీ ఫైనల్గా ఎంత కలెక్షన్ చేయబోతుంది అనేది. సో, దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.